హలో నమస్తే వెల్కమ్ టు కైజర్ న్యూస్. నేను భాగ్య. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే మనం ఏదైనా ప్రశ్నిస్తే ఒక విషయం గురించి ప్రశ్నిస్తే ముందు మనకు పుట్టుకొచ్చే క్వశ్చన్ నువ్వు హిందువా, క్రిస్టియన్వా, ముస్లింవా. ఓకే, ఒకవేళ నేను బొట్టు పెట్టుకుని ఎంత అడ్డమైనడు వాగినా సరే జై భారత్ అని చెప్పేసి కామెంట్లు పెట్టేస్తారనమాట. ఒకవేళ నేను బొట్టు పెట్టుకోకుండా మాట్లాడితే నా మీద పడే ముద్ర నువ్వు క్రిస్టియన్వి లేదంటే ముస్లింవి. ఇంకా కొంతమంది ముందడిగేసి నువ్వు అసలు ఈ దేశంలోనే పుట్టలేదు, పరాయి దేశాలకు చెందిన దానివి. ఇది కొంతమంది హిందూ ముసుగులో మగ్గిపోతున్న పిచ్చి మతోన్మాదులు మాట్లాడే మాటలు. నేను స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నా, కొంతమందికి చెవులలో సీసం పోసుకుని ఉండుంటారండి. అందుకనే నా మాటలు ఎక్కవు. ఎక్కినా సరే ఈ హిందుత్వము అనే ముసుగులో ఉన్న కొందరి మాటలు వాళ్ళ బ్రెయిన్ ని పనిచేయకుండా చేసేస్తాయి అనమాట. స్టార్టింగ్ నుంచి చూడండి, నేను ఎవరికి బయాస్డ్ గా లేనని చెప్తూనే ఉన్నాను. ప్రతి మతంలో ఎవరు తప్పు చేసినా క్వశ్చన్ చేస్తానే ఉన్నానని చెప్పేసి చెప్పాను. నేను నిన్న 2 వీడియోస్ చేశాను. ఒకటి మౌనిక శంకర్ గురించి, ఇంకొకటి రాధా మనోహర్ దాస్ గురించి. ఈ రెండిటిలో కూడా ఎవరైతే ఈ అంధకారంలో బతుకుతున్నారో వాళ్ళని అలగండి. ఎందుకంటే నా కామెంట్స్ పెట్టిన వాళ్ళలో మాక్సిమం వాళ్ళే అనమాట. ప్రతి వాళ్ళ పేరుకి చివర ఐదర్ సనాతన, లేదంటే హిందూ, లేదంటే దానికి సంబంధించినవి చివర అనమాట. వాళ్ళ నేమ్స్ చివర. అలాంటి వాళ్ళు పెట్టే కామెంట్స్ ఏంటిదంటే, ముందు నువ్వు బొట్టు పెట్టుకో. బ్రదర్, నేను ఒకటి అడుగుతాను, నేనెవరో నీకు తెలుసా? నా పేరేంటో చెప్పాను. ఇప్పుడు నేను బొట్టు పెట్టుకుని అడ్డమైన బూతులు తిడుతూ మాట్లాడినా నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావు అని అంటే అది ధర్మమా? అది మనకు నేర్పించిన ధర్మమా? నేను బొట్టు పెట్టుకోకుండా నిజాలు మాట్లాడుతుంటే నేను మాట్లాడే నిజాలు అబద్ధం అయిపోతాయా? ఇదేనా మనకు నేర్పించిన ధర్మము? ఇంకా కొంతమంది అంటారు, నువ్వు అసలు ఈ దేశానికి సంబంధించిన దానివి కాదు, దేశం విడిచి వెళ్ళిపో అంటున్నారు. మీరెవరండి నాకు చెప్పడానికి దేశం విడిచి వెళ్ళిపోమని చెప్పడానికి? అంటే బొట్టు లేకుండా మిమ్మల్ని ప్రశ్నిస్తే ఈ దేశానికి సంబంధించిన వాళ్ళు కాదు. మీరు మతం ముసుగులో ఎన్ని రకాల వేషాలేసినా, నేను అందరినీ అనట్లేదని స్టార్టింగ్ నుంచి చెప్తున్నా. ఎవరైతే కొంతమంది మతం ముసుగేసుకుని మతాల మధ్య, కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ వాళ్ళ కడుపు నింపుకుంటున్నారో వాళ్ళ గురించి మాట్లాడుతుంటే మీ కడుపులు ఎందుకు మంట పుడుతున్నాయి? అంటే మీరు కూడా వాళ్ళలో ఒక భాగము. ఇంకా చాలా మంది కామెంట్స్ పెట్టారండి. దానిలో కూడా హిందూ సోదరులు ఉన్నారు. వాళ్ళు మంచిగానే కామెంట్స్ పెట్టారు. కొంతమంది పెద్దవాళ్ళు 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు పైబడిన వాళ్ళు కూడా కామెంట్స్ పెట్టారు. వాళ్ళ కామెంట్స్ చదవండి ఒకసారి. వాళ్ళే ఒప్పుకుంటున్నారు. మా కాలంలో ఇలాంటివి లేవు. ఇలాగ కులాలు, మతాలని చెప్పి పేరు పెట్టుకుని మేము విడివిడిగా బతకలేదు. మేమందరం కలిసే బతుకున్నాము. ఈ జనరేషన్ వచ్చిన తర్వాత ఇలాగ తగలైందని చెప్పేసి మీ వాళ్ళే అంటున్నారు. వాళ్ళని కూడా తరిమేద్దామా దేశం నుంచి? ఇంకొక అతను అంటున్నాడు, నువ్వు అసలు ఇక్కడ లేవు, ఇజ్రాయెల్ వెళ్ళిపోవంటే నువ్వెవడివి నాకు చెప్పడానికి? నేను ఈ దేశంలో పుట్టాను. నేను ఈ దేశంలోనే పెరిగాను. నేను ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరిగిన దాన్ని నువ్వు ఈ దేశం దాన్ని కావనడానికి నీకెవరిచ్చారు హక్కు? చెప్తున్నారు కదండి, కొంతమంది పుచ్చు బ్యాచ్ అనమాట వీళ్ళు. వీళ్ళు మాత్రమే, నేను అందరిని అనట్లేదు. మేము హిందుత్వాన్ని ఉద్ధరించడానికి వచ్చాము అని చెప్పేసి అంటున్నారు. దానికి మార్గాలున్నాయి. మన పీఠాధిపతులు లేరా పెద్ద పెద్ద వాళ్ళు? వాళ్ళందరినీ గౌరవించట్లేదా? వాళ్ళకంటే పెద్ద ముదుర్లు అనమాట మీరు. వాళ్ళకి ఏం తెలీదు. పాపం అమాయకులు కాబట్టి వాళ్ళు అలా పీఠాల్లో కూర్చొని ప్రవచనాలు చెప్పుకుంటారు. మీరేంటి రోడ్ల మీదకొచ్చి కులాల మధ్య, మతాల మధ్య విద్వేషాలు పెట్టాలని చెప్పేసి వాళ్ళకి తెలియదు కదా. పాపం మీకు తెలుసు. అందుకని మీరొచ్చి ఉద్ధరిస్తారు దేశాలని. బొట్టు పెట్టుకో, నువ్వు క్రిస్టియన్‌వా, ముస్లింవా, మీకు కంటెంట్ అవసరం లేదు. ఏం మాట్లాడుతున్నాం అవసరం లేదు. ముందు మన రూపం చూడాలి. బొట్టు పెట్టుకుంటే హిందూ. ఓకే. ఏం మాట్లాడినా ఓకే కొట్టేద్దాం. బొట్టు పెట్టుకోలేకపోతే ఐదర్ క్రిస్టియన్ ఆర్ ముస్లిం. ఏం మాట్లాడినా పిచ్చివాగుడు మాట్లాడేద్దాం. అమ్మల దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. మన ఇంట్లో కూడా అమ్మలు ఉన్నారు కదండి, లేరంటారా? ఇది నిన్న నేను ఓన్లీ మౌనిక శంకర్‌ని మాత్రమే, ఆమె మాట్లాడిన దాన్ని మాత్రమే, ఆమెను మాత్రమే ప్రశ్నించాను. ఎక్కడన్నా హిందుత్వాన్ని, హిందువులందరినీ ప్రశ్నించాను నేను. ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? ఇక ఈ డిచ్‌కి బాబా, దీన్ని డిచ్‌కి బాబా అనాలో లేకపోతే పుచ్చిపోయిన బాబా అనాలో ఈ రాధా మనోహర్ దాస్ కాడు. మౌనిక శంకర విషయంలో ఏంటిదంటే ఎవరో కొంతమంది అయితే కామెంట్స్ పెట్టారు. ఇక వీడి గురించి చేసిన దానిలో డైరెక్ట్ గా వీడే కామెంట్స్ పెడుతున్నాడు అనమాట. వీడేమంటాడు, ఆడవాళ్ళందరూ మనవాళ్ళే కాబట్టి వాళ్ళని గౌరవంగా మాట్లాడాలని సొల్లు కబుర్లు చెప్పే ఈ పనికిమాలిన వెధవ, మెడలో జోలు వేసుకుని అడుక్కు తినే ఈ వెధవ, అన్నం కాకుండా ఇంకేదన్నా తింటున్న ఈ వెధవ, ఈ వెధవ డైరెక్ట్ గా పెట్టిన కామెంట్స్ ఏంటో ఒకసారి చూడండి. నేను డిస్ప్లే చేస్తున్నాను. చూసారు కదండి వీడు పెట్టిన కామెంట్స్ ఎట్లా ఉన్నాయో. వీడా హిందుత్వాన్ని ఉద్ధరించేది? వీడా ధర్మరక్ష ప్రబోధకుడు? ఇలాంటి వాడినా మీరు సపోర్ట్ చేస్తున్నారు? నేను ఆ రోజు కూడా మాట్లాడింది ఏదైతే ఎఫ్ఐఆర్ లో ఉందో, ఎఫ్ఐఆర్ లో ఎట్లా మాట్లాడాడు వీడు, ఇలాంటి వాళ్ళన మీరు సమర్థిస్తున్నారు?
ఇతను ఇంతగా మాట్లాడినా సరే ఏపీ పోలీసులకి కనిపించట్లేదులా ఇది కదా నేను మాట్లాడింది. దానిలో మళ్ళీ నా క్యాస్ట్ ఎందుకు మీకు? అంటే మీరు ఏంటిదండి అదే మొఖం చూడాలని చెప్పాను కదా! మొఖం చూడాలి బొట్టుందా లేదా? ఒకవేళ నేను బొట్టు పెట్టుకొని మాట్లాడితే అప్పుడు ఫేవర్‌గా వచ్చాయన్నమాట కామెంట్స్. ఇంకొంతమంది అంటారు నువ్వు ఓన్లీ హిందూస్ గురించి యాంటీగా మాట్లాడుతున్నావు, క్రిస్టియన్స్ గురించి మాట్లాడట్లేదు, ముస్లిమ్స్ గురించి మాట్లాడట్లేదు అంటున్నారు. బ్రదర్స్ ఒకసారి చూడండి నా వీడియోస్ చూడండి. మా ఛానెల్‌లో చూడండి. మేము మాట్లాడామో లేదో తెలుస్తుంది కదా మీకు. ఎవడో పైన కొంతమంది దరిద్రులు కామెంట్ పెట్టారని ఆ కామెంట్‌కి మనం కంటిన్యూ అయిపోతే ఎలాగండి? ఇదేనా మన హిందుత్వ ధర్మం నేర్పించింది? ఇదేనా ధర్మంలో రాసున్నది? ఈ ప్రబుద్ధుడు గురించి ఎవడైతే ఈ ఊరూరా జోలు పట్టుకొని తిరుగుతున్నాడో వీరి గురించి నిన్న ఒక కామెంట్ వచ్చిందండి చదివాను. మొత్తం పుట్టు పూర్వత్రాలు ఉన్నాయన్నమాట. ఈ రాధా మనోహరి దాసి గారి పేరు ఆ సొంత పేరు కూడా కాదంటండి. వాడి పేరు వేరు, మార్చుకున్నది వేరు, బతుకుతున్న తీరు వేరు. ఓ రాధా మనోహర్ సరిపోయిందా ప్రాస? నువ్వు ప్రాసలు చెప్పుకుంటానే బతుకుతావు కదా! కథలు చెప్పుకుంటా. ఆ! బొక్క, చెక్క, అక్క ఇవే నీకు నేర్పించింది. సారీ ఎవరు నేర్పించలేదు. నీకు నువ్వు నేర్చుకున్నది. ఒకవేళ నేర్పించింది అంటే మళ్ళీ ధర్మాన్ని అపహాస్యం చేసినట్టు అవుతది. ఇలాంటి దరిద్రుల వల్లే ధర్మం కూడా అపహాస్యం అవుతుందన్నట్టు. ఈ దరిద్రుడి గురించి మాట్లాడడానికి ఒక హిందూ సహోదరుడు మనతో ఉన్నాడన్నమాట. నేను వేరే మతాల వాళ్ళని మాట్లాడమని అడుగును. ఇక్కడేంటంటే నేను వేరే మతాల వాళ్ళని ఈ దరిద్రుడి గురించి మాట్లాడానంటే, అంటే నువ్వు వేరే మతాల వాళ్ళు మాట్లాడితే వాళ్ళు యాంటీగా మాట్లాడతారు కాబట్టి వాళ్ళని నువ్వు కాంటాక్ట్‌లోకి తీసుకున్నావు అని అంటారు. లేదండి. మన హిందూ సహోదరుడే ఈ దరిద్రుడి గురించి వీడి పుట్టు పూర్వత్రాల గురించి ఏం చెప్తాడో ఒకసారి విందాం. ప్రమోద్ గారు నమస్తే అండి. ఆ! నమస్తే అండి. నమస్తే అండి. నేను భాగ్యాన్ని మాట్లాడుతున్నాను. సో, ఓకే. ఓకే. ఏదైతే మనకి మొన్న పెద్దాపురంలో జరిగిందో ఈ రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి అసలు హిందూ ధర్మానికి సంబంధించిన వాడంటారా? కాదంటారా? అతని కామెంట్స్ మీరు విన్న తర్వాత. లేదు. ఇందాక చూసాను ఆ వీడియోస్. హ్మ్. అతనేం మాట్లాడాడనేది. హ్మ్. నేను గూడా చేశా మొన్న. అసలు అయి ఏ హిందువు అట్లా మాట్లాడిన అవసరం లేదు ఫస్ట్ థింగ్. ఓకే. ఎందుకంటే మీరు సనాతన ధర్మం గురించి పోరాడే వాళ్ళలో మంచిగా పోరాడుతున్నారు కాబట్టి, నేను మిమ్మల్ని లైన్‌లోకి తీసుకోవడానికి కారణం ఏంటిదంటే, నేను వేరే కాస్ట్ ఆ! వాళ్ళని లైన్‌లోకి తీసుకున్నాననుకోండి, నేను అవును. కావాలని కాంట్రోవర్సీ చేశానని చెప్పేసి మళ్ళీ కొంతమంది ఈ దరిద్రుడే కామెంట్స్ పెట్టాడన్నమాట. కాబట్టి అవునవునవునవును. హిందూ సనాతన ధర్మం గురించి మీకు బాగా తెలిసిన వ్యక్తి కాబట్టి మిమ్మల్ని లైన్‌లోకి తీసుకున్నానండి. ఓకే. ఓకే అండి. అతను ఏదైతే నిన్న నేను షో చేశానో దాని మీద చాలా గలీజ్ కామెంట్స్ పెట్టాడండి అతను. ఒక హిందూ ఓకే. ధర్మ పరిరక్షకుడు మాట్లాడాల్సిన మాటలు ఇవేనా? ఎవరైతే పీఠాధిపతులు, మత పెద్దలు ఉంటారో అండి హిందూ ధర్మ రక్షణ పరిధిలోను, వాళ్ళు ఇలాగే అవును. మాట్లాడమని నేర్పిస్తారా? లేదు. లేదు. ఇప్పుడు మీరు చూస్తే ఒక 10 ఇయర్స్ బ్యాకో, 15 ఇయర్స్ బ్యాకో తీసుకోండి. ఓకే. ఎక్కడైనా ఇట్లాంటి మాటలు వినిపించాయా? లేదండి. ఇప్పుడంటే చూడండి, ఒకప్పుడు చాగంటి గారు, గరికపాటి గారు ఇట్లా ప్రవచనకర్తలు చాలా ఫ్రీక్వెంట్‌గా ప్రవచనాలు చెప్పేవాళ్ళు. అవునండి. వాళ్ళు రామాయణం చెప్పాలంటే రామాయణం చెప్పడానికి కూర్చునేవాళ్ళు తప్ప, రామాయణం పేరుతో బైబిల్‌ని తిట్టడం చేసేవాళ్ళు కాదు గదా! ఇప్పటికి కూడా చూస్తున్నామండి. అలాంటివేమి చేయట్లేదు వాళ్ళు. వాళ్ళెవరు చెయ్యరు. ఎందుకో తెలుసా అండి? చెప్ ఎందుకంటే సనాతన ధర్మంలో ఒకటుంటది. ఏమని నమ్ముతారంటే, మనం దేన్నైతే ఎక్కువ ఇష్టపడతామో, దేన్నైతే ఎక్కువ ద్వేషిస్తామో, మన హ్మ్. వచ్చే జన్మ దాని మీదనే ఉంటది అని. సో, అంటే ఈ ఇదెక్కడుంది? జన్మలో మనం ఇది దేని మీద ద్వేషం పెట్టుకుంటామో వచ్చే జన్మ మనకు అలాగే ఉంటుందని పురాణాలు ఆ! చెప్తున్నాయి. ఆ మ ఆ మతాన్ని ఫాలో అవ్వాలనే ఉంటది. ఓకే. అంటే ఇప్పుడు నేను భవిష్య పురాణం చెప్పా. ఇదేం నా సొంతంగా నేను చెప్పింది కాదుగా. అవును. మీరు చెప్పింది కాదు. వ్యాసుడే కదా రాసింది పురాణాలు. అవును సార్. మరి దాన్ని మనం ప్రమాణంగా తీసుకుంటే, హ్మ్. ఒక హిందువు అన్నప్పుడు, మరి పక్క మతాలని తిట్టడంలో ఏం ఉద్దేశ్యం ఉంటది? వచ్చే జన్మ అతను క్రిస్టియన్ లాగా పుట్టాలని కోరుకుంటున్నట్టు ఉంటది. అదేనండి. అతను మాట్లాడే మాటల్లో ఎక్కడ కూడా ఆ! పరమతాలని గౌరవించడం అనేది నేను ఇప్పటి వరకు చూడలేదండి అతను. అతను దేనికి గౌరవం ఇస్తాడు? ఒక మాట చెప్పండి. ఒక ఆడపిల్లకైనా గౌరవం ఇస్తాడా? మతాలకు వదిలేయండి ఫస్ట్. ఆ! ఎప్పుడైనా ఒక ఆడపిల్ల గురించి గొప్పగా మాట్లాడడం చూసారా? లేదండి. అదే నిన్న ఆ! పెట్టిన కామెంట్స్ కూడా నేను షో చేస్తున్నా. ఆ! ఆ! ఇప్పుడు పక్కన అమ్మాయిలకైనా రెస్పెక్ట్ ఇయ్యాలంటే వీడికి తెలియాల్సింది సీతమ్మ చరిత్ర. హ్మ్. ఓ రామాయణం గూడా తెలవదు ఓకే. అతనికి ఓకే. అన్నట్టు. అతను అడుగుతాడు. రావణాసురుడు మరి సీతమ్మని అంటే ఒక ఆడదాన్ని ముట్టుకుంటే తల 1000 వ్రక్కలై చచ్చిపోతాడని శాపం ఉంటది గదా! మరి సీతమ్మని ముట్టుకొనే తీసుకెళ్ళాడు గదా! అవునండి. ఎందుకు చచ్చిపోలే అంటే, చాలా మంచి క్వెషన్ ఏసిర్రు. పెద్దవాళ్ళే దీనికి సమాధానం చెప్పాలన్నాడు. ఓహో! అంటే ఇగ మనోడికి జీరో నాలెడ్జ్ అన్నట్టు. జీరో నాలెడ్జ్. ఎప్పుడన్నా ఇప్పుడు నాలెడ్జ్ ఉన్నోడు హనుమంతుడి ఇది మొన్న జరిగింది ఏంటిదది? హనుమంతుడికి సంబంధించింది. హనుమాన్ జయంతి ర్యాలీ గదా! అవునండి. అప్పుడు ఏం జెప్పాలి? హనుమంతుడి గురించి చెప్పాలా? జీసస్ గురించి చెప్పాలా?
ఆ! అదే కదండీ! నేను అడుగుతున్న క్వెషన్ అదే. మనము ఏ పని మీద ఎళ్ళామో ఆ పని కాకుండా మిగతా పనుల మీద పడడమే ఇతను ధర్మంగా ఆచరిస్తున్నట్టున్నాడు. ఆ ధర్మము కరెక్ట్ అయిందంటారా? అది సార్ నేను అడుగుతుంది మిమ్మల్ని. అస్సలు అది ఒప్పుకొని గూడా ఒప్పుకోదు సనాతన ధర్మం. ప్రవచనకర్తలు వేరే మతాలన్నీ తిట్టరు. ఆ! సో, ఇతనికి ఏం తెలుసు పురాణాలు తెలీదు. ఓ హ్మ్. రామాయణం తెలవదు. ఇప్పుడు హ్మ్. చూడండి మీరే. ఒకామ ఇతనికి శిష్యులలాగా ఏదో అవుదామనొస్తే, ఇతను ఆమెను గూడా వాడుకున్నాడు. ఆ! నేను మొన్న ఒక వీడియో చేశా. థంబ్‌నెయిల్ ఏం పెట్టా? 'గుంటూరులో చెప్పదెబ్బ' అని పెట్టా. అవునండి. అందుకే గుంటూరు బోడు. ఓకే. సభంతా అయిపోయాక ఉంటారు గదా! నార్మల్‌గా ఫ్యాన్స్ అన్ని. ఆ! ఇతని గురించి తెలియకుండా. యాహ్! సో, కలుద్దామని పోతే, ఆ సభ ఖాళీగుంది. ఒక అమ్మాయి ఎళ్లి మాట్లాడదామని ఎళ్తే, పక్కన కూర్చుంటే చెయ్యేసి చెప్పు తీసుకొని కొట్టిందంట. అందుకే అప్పటి నుంచి గుంటూరు బోడు. ఓకే. అంటే ఇది అప్పటి నుంచి ఎవడు తెలుస్తుంది. పిలవడు గూడా పిలవడు. ఇతని నిజ స్వరూపం అనేది కొంతమందికి తెలుస్తుంది. కొంతమంది ఇంకా ఇతన్ని గుడ్డిగా నమ్ముతున్నట్టున్నారు. ఎవరు నమ్ముతారంటే, అదే పనిగా బైబిల్‌ని తిట్టడం ఎంజాయ్ చేస్తా ఉంటారు చూడండి. యాహ్! ఆళ్ళు నమ్ముతారు. ఇప్పుడు సింపుల్. నా ధర్మంలో నేనుండాలి. నేను కన్వర్ట్ అవ్వకుండా ఉండాలంటే, నాకు కావాల్సిందేంటి? నా ధర్మం గురించి బేసిక్స్ అయినా తెలిసి ఉండాలి. అవును. మీరిప్పుడు చూస్తే, ఈ హిందుత్వవాదం ఎవరైతే పట్టుకున్నారో, హిందుత్వవాదం అంటున్నా. హ్మ్. సనాతన ధర్మానికి, హిందుత్వవాదంకి సంబంధం లేదు. ఓకే. హిందుత్వవాదంలో ఎట్లుంటది? పక్క మతాలను తిట్టాలని ఉంటది తప్ప, మన ధర్మం గొప్పతనం ఎవడు చెప్పడు. ఓకే. ఇప్పుడు మీరు చూసే ఇన్‌ఫ్లుయెన్సర్స్ చూడండి. ఎప్పుడైనా ఒక రామాయణం గురించి చెప్పారా? ఒక శ్లోకమైనా చెప్పారా? సరే శ్లోకాలంటే అందరికీ రావనుకోండి. ఆ! అట్‌లీస్ట్ ఓ రాముడి గురించైనా కరెక్ట్‌గా చెప్పిర్రా? ఓహ్! లేదు. మరి సనాతన ధర్మం ఏంటిది? నీ ధర్మం నువ్వు పాటించు. పక్కన మతాలని, ధర్మాలని రెస్పెక్ట్ ఇవ్వు అని చెప్తది. హ్మ్. హిందుత్వవాదం ఏం చెప్తది? ఇంకో జిహాదీ టైప్ ఉంటది. లేదండి. సనాతన ధర్మమే హిందుత్వము అన్న ఇదిలోకి తీసుకెళ్ళిపోతున్నారు వీళ్ళు. 2 ఒకటే. కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు అసలైన హిందువులకి. ఇప్పుడు అదే ప్రాబ్లము. ఆ! హిందుత్వవాదం వేరు. ఆ! సనాతన ధర్మానికి, హిందుత్వవాదానికి సంబంధం లేదు. సనాతన ధర్మమే హిందుత్వవాదం అయితే ఏం చేయాలి? ఆర్టికల్ 21 అనేది కాన్స్టిట్యూషన్‌లో లేకుండా చేయాలి. అవును. కానీ ఇఫ్ మన రిలీజియస్ రైట్స్‌ని మనం ప్రిజర్వ్ చేసుకోవచ్చు అనేదైతే ఆర్టికల్ చెప్తుందో, హ్మ్. దాని గురించి ఒక వేద పండితుడికి మొత్తం స్టఫ్ ఇచ్చి హ్మ్. సర్దార్ వల్లభాయ్ పటేల్‌ని కలవమని చెప్తారు. ఓకే. ఇది చాలా ఇంపార్టెంట్. హ్మ్. ఎవరి రిలీజియస్ ఫ్రీడమ్ వాళ్ళకుండాలి. హ్మ్. వాళ్ళ మత స్వేచ్ఛని వాళ్ళు కాపాడుకోవాలి. వాళ్ళ రిలీజియస్ ఇన్‌స్టిట్యూషన్స్ వాళ్ళు పెట్టుకొని ప్రచారం చేసుకోవచ్చు సంథింగ్ అని ఒకటుంటుంది. ఓకే. ఈవెన్ ఇప్పటికి మీరు కంచి పరమాచార్య అబౌట్ ఫ్రీడమ్ ఆఫ్ రిలిజియన్ అని కొట్టండి. ఓకే. ఆయన 5 ఇయర్స్ కష్టపడ్డారు. ఓకే. ఏది ఈ ఆర్టికల్ అనేది కాన్స్టిట్యూషన్‌లో ఉండాలని జెప్పి. హ్మ్. మరి సనాతన ధర్మమే హిందుత్వవాదం అయితే, కంచి కామకోటి పీఠానికి పీఠాధిపతికి తెలీదా? ఏది సనాతన ధర్మం, ఏది హిందుత్వవాదం అనేది? అదే నేను అదే అడుగుతున్నాను. ఇప్పుడు పెద్దలు, పీఠాధిపతులు, మతాధిపతులు ఎవరు ఇట్లాంటి హేట్ స్పీచ్ చెయ్యరు. అంటే వాళ్ళకి అవును. తెలీదనుకుంటా. వీళ్ళు ఇలాంటి వాళ్ళు ఈ హిందుత్వ ముసుగులో ఎవరైతే మత విద్వేషాలను రెచ్చగొట్టే పిచ్చోళ్ళున్నారో వీళ్ళు వాళ్ళకి నేర్పిస్తారేమోనండి ఫ్యూచర్‌లో. ఇప్పుడు అదే ఉంది ప్రాబ్లమ్. ఆ! ఎవ్వరికి కూడా ఇప్పుడు చాలా మంది జై శ్రీరామ్, జై శ్రీరామ్ అంటుర్రు. ఓకే. మొన్న అభినయ్ దర్శన్ ఉన్నాడు. వాడు అవును. యాక్టింగ్ చేసి దొరికిపోయాడు. దొరికిపోయాడు. కేస్ పెట్టారు. లోపలేశారు. ఆ! వాడక్కడ లేపిన స్లోగన్ ఏంటి? నన్ను కొట్టినప్పుడు జై శ్రీరామ్ అన్నారు, జై శ్రీరామ్ అన్నారని చెప్తున్నాడు. అవును. ఒకవేళ వాడు దొరకకుండా అలానే వాడు చేసిన యాక్టింగే నిజమైందనుకోండి. హ్మ్. జనాలకు తెలీదు. హ్మ్. పోలీసోళ్ళకి కూడా తెలీదు. వాడు నన్ను నిజంగానే అటాక్ చేశారని అనుకున్నారు. ఆ! అనుకోండి కొంచెం సేపు. హ్మ్. అప్పుడు 'జై శ్రీరామ్' అనేది ఎలాంటి స్లోగన్ అవుతది? గొడవలు పెట్టే స్లోగన్ లాంటిది ఉంటదప్పుడు. డెఫినెట్‌గా. మరి ఇప్పుడు మీకు థ్రెట్ ఏంటో అర్థమైందా? హ్మ్. 'జై శ్రీరామ్‌ని' గూడా వీళ్ళు ఒక థ్రెట్ లాగా తీసుకెళ్తున్నారు. అదే కదండీ ఇప్పుడు చెప్తుంది. అది మిమ్మల్ని అడుగుదామని. ఎందుకంటే ఇప్పుడు వేరే కాస్ట్ వాళ్ళకి నేను కాల్ కనెక్ట్ చేశాననుకోండి, అది వేరేలాగా ఆ! అవుతుంది. మీరు ఆ! ఎవరైతే సనాతన ధర్మం గురించి పోరాడుతున్నారో, మీ మాటల్లో ప్రేక్షకులకు అర్థమవ్వాలని. ఎవరైతే కొంతమంది గుడ్డిగా ఫాలో అయ్యి పిచ్చి పిచ్చి మెసేజ్ పెడుతున్నారో, అదే. కనీసం మీ మాటలు వినైనా వాళ్ళు నిజం తెలుసుకుంటారని. ఎలాగో అదే ఇప్పుడు చూడండి. ఇప్పుడు జీసస్‌కి ఎలాంటి పవర్ లేదనుకోండి. ఆ! ఈ రాధమోహన్ దాస్ గాడే చెప్పింది నిజం అనుకోండి కొంచెం సేపు. ఆ! కొంచెం సేపు. హ్మ్. వాడి తప్పని ఇప్పుడే ప్రూవ్ చేయొచ్చు. హ్మ్. వాడు ఏ సంస్థని రిప్రజెంట్ చేస్తున్నాడు? ఇస్కాన్‌ని. నేను అదే అడుగుదాం అనుకుంటానండి. నేను ఆహ్, గత కొ నేను విన్న సమాచారం ఏంటిదంటే, అతను ఇస్కాన్‌లో లేడు ప్రస్తుతానికి. ఇలా పిచ్చి పిచ్చి వేషాలేస్తున్నారని బయటికి గెంటేసాడతను. ఇస్కాన్‌లో ఉండి ఇస్కాన్ కొన్ని రూల్స్ ఉంటాయి గదా! దేనికైనా ఒక సంస్థ ఉన్నప్పుడు, ఒక అవును. ఆర్గనైజేషన్ ఉన్నప్పుడు. హ్మ్.
దానికి విరుద్ధంగా ఎవరైతే పనిచేస్తారో హ్మ్. వాళ్ళని ఎక్స్‌పెల్ చేసేస్తారు ఓకే. సంస్థల్లో నుంచి. ఓకే. అయితే ఇస్కాన్ వాళ్ళు చేసిన తప్పేంటంటే, వీడికి ఏదైతే సన్యాసం ఇచ్చారో, హ్మ్. వీడేదైతే బట్టలేసుకొని బొట్టు పెట్టుకుంటాడో, హ్మ్. అవన్నీ తీసేసుకోవాలి వాళ్ళు. ఓకే. అది మిస్టేక్ ఎందుకంటే బయటికి గెంటేసిన తర్వాత అయి తీసుకోలేదండి. అది వాళ్ళు చేసిన మిస్టేక్. తీసేసుకోలేదు. ఇప్పుడు ఓకే. దానివల్ల ఏమైతుంది? ఇతనేదో ధర్మ ప్రచారకుడిలాగా కనిపిస్తున్నాడు. మెడలో 108 నామజపం చేసే మాల ఒకటేసుకున్నందుకు, ఆ బొట్టు పెట్టుకున్నందుకు. హ్మ్. వీడేదో ఇస్కాన్‌ని రిప్రజెంట్ చేస్తుండని అనుకుంటున్నారు. ఓకే. సో, ఇస్కాన్‌లో ఎప్పుడు గూడా మీకు జీసస్‌కి ఎగెయిన్స్ట్‌గా ఒక్క మాట గూడా చెప్పరు. అవునండి. ఎందుకంటే, ఇప్పుడు నాకొక గురువు ఉంటే, నా గురువు నేను చెప్పింది గురువు చెప్పింది నేను వింటా. ఆ! అట్లనే మీరు శ్రీల ప్రభుపాద బుక్స్ తీసుకుంటే, ఇస్కాన్ బుక్స్ మీరు తీసుకుంటే, హ్మ్. జీసస్ క్రైస్ట్‌ని కృష్ణుడి కొడుకులాగా చెప్తారు. ఓకే. ఇప్పుడు యేసు ప్రభు పుట్టింది ఒక పరిశుద్ధాత్మకి అని చెప్తారనుకోండి. అవును. ఆత్మకేం రూపం ఉండదుగా. అవునండి. ఉండదండి. మరి శ్రీకృష్ణుడు గూడా భగవద్గీత చెప్పినప్పుడు ఇలానే చెప్పారు. కృష్ణస్తు భగవాన్ స్వయం అని చెప్తారు. ఓకే. అంటే కృష్ణుడే పరమాత్మ. ఆ! పరమాత్మకి రూపం ఉండదు. ఆ ఓకే. రూపం లేని పరమాత్మ మనకి ధర్మం బోధించడానికి రూపంతో వస్తాడు. ఒక రాముడిలాగా, ఒక కృష్ణుడిలాగా వస్తాడు. మానవ శరీరం ధరించొచ్చారు. మానవ శరీరం తీసుకొనొస్తారు. ఓకే. చూడండి, శ్రీల ప్రభుపాద వీళ్ళ గురువే కదా! మరి ఇస్కాన్ ఇతను ఫాలో అవుతున్నప్పుడు. అవును. ప్రభుపాద గారు. మరి శ్రీల ప్రభుపాద చాలా బుక్స్‌లో రాసారు. 'వే టు కృష్ణ' అని ఒక బుక్ ఉంటది. అందులో చూస్తే మీకు జీసస్‌ని ఎలా అర్థం చేసుకోవాలి అన్న చాప్టర్ కృష్ణుడి గురించి చెప్పిన తర్వాతనే వస్తది వెంటనే. 'నీమ్ కొరలి బాబా' బుక్‌లో గూడా నాకిష్టమైన ప్రపంచంలో ఉన్న యోగుల్లో ఆనందమయి, మా షిరిడి సాయిబాబా, రమణ మహర్షి ఇట్లాంటి పేర్లు చెప్పాక ఆయన జీసస్ పేరు గూడా చెప్తారు. ఫస్ట్ జీసస్ పేరే ఉంటది దాంట్లో. ఓకే. మరి రమణ మహర్షి చరిత్ర తీసుకుంటే మీకు అందులో గూడా జీసస్ గురించి చాలా గొప్పగుంటది. మేరీ అమ్మ గురించి గూడా చాలా గొప్పగుంటది. ఓకే. ఇట్లా మీరు ఏ అవధూతల బుక్ తీసుకున్నా, వాళ్ళ చరిత్ర తీసుకున్నా, యోగులు, సిద్ధ పురుషులు తీసుకున్నా సరే అందరూ జీసస్‌ని టాప్ లెవెల్‌లో పెట్టారు. భారతదేశంలో ఉండే గొప్ప గొప్ప యోగులతో. అయితే అదేనండి. వాళ్ళు దేవుడిలాగా చూడడం పక్కన పెడితే, ఆయన్ని ఒక యోగుల్లాగా వాళ్ళతో ఒక సహచరుల్లాగానే వాళ్ళు ట్రీట్ చేశారు. గౌరవం ఇచ్చారు. అవును. అవునవునవును. చాలా ఉంటదండి చరిత్ర. ఈ కొడుకులకి చరిత్ర తెలవదు, పాడు తెలీదు. ఇప్పుడు ఆహ్, అతనికి రామాయణమే తెలీదన్నప్పుడు, రామాయణమే అతనికి తెలియనప్పుడు సీతమ్మ గురించి ఏం తెలుస్తది? సరే ఒక పాయింట్ ఆలోచిస్తే, హ్మ్. సనాతన ధర్మంలో వేరే దేవతలకెక్కడైనా అమ్మ అనే పదం వాడతారా? లేదండి. లక్ష్మీదేవి, దుర్గాదేవి, పార్వతీదేవి అంటారు తప్ప, అవునండి. లక్ష్మి అమ్మవారు అనేది చాలా తక్కువ. అవును. కానీ మీరు చూస్తే సీత అనొచ్చినాక పక్కన అమ్మ అనొస్తది. అవును. సీతమ్మ అంటారు. సీతాదేవి అని చాలా రేర్‌గా చెప్తారు. అవును. సీతమ్మ, సీతమ్మ అనే అంటారు. హ్మ్. మరలాంటి సీతమ్మ చరిత్రనే వీడికి తెలీదు. మరి వీడికి ఆహ్, రామాయణమే తెలవనప్పుడు, సీతమ్మ చరిత్ర తెలవనప్పుడు ఒక ఆడదానికి వీడు ఎట్లా రెస్పెక్ట్ ఇస్తాడు? అది కరెక్టేనండి. ఈవెన్ నాకు రీసెంట్‌గా తెలిసిందేంటిదంటే, ఆ పేరు కూడా హ్మ్. అతని సొంత పేరు కాదు. తగిలించుకున్నాడు అని జెప్పేసి ఏదో మోహన్ అది రావు ఏదో పేరు. ఇస్కాన్‌లో అంటే నార్మల్‌గా హ్మ్. సన్యాసం ఇచ్చాక సన్యాస నామం ఒకటుంటది. పూర్వాశ్రమ నామం అనేది ఒకటుంటది. ఓకే. అంటే ఇప్పుడు సనాతన ధర్మంలో 4 ఆశ్రమాలుంటాయి. యాహ్! యాహ్! బ్రహ్మచర్యం, అవునండి. వాన బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసం అని జెప్పి. సన్యాసం. వీడు డైరెక్ట్ బ్రహ్మచర్యం నుంచి సన్యాసంకి పోయాడు. అది అదసలు పద్ధతి గాదు లిటరల్లీ చెప్పాలంటే ఒకలాగా. అంటే అవునండి. దానికొక అర్హత గావాలి. ఎవడికైనా సన్యాసం ఇయ్యాలంటే ఆ! ఆడెవడు? ఆడి పుట్టుకేంది? హ్మ్. ఆడేం పని జేస్తాడు? ఆడి బ్రతికేంది? చూసి సన్యాసం ఇయ్యాల. ఆడి సాధన శక్తిని బట్టి. నేనేదో వచ్చేస్తా, నాకు సన్యాసం ఇచ్చేయండంటే ఏ పీఠాధిపతి అట్లా సన్యాసం ఇయ్యడు. ఓహ్! అట్లా ఎవడికి పడితే వాడికి సన్యాసం ఇస్తుంది కాబట్టి ఇది ప్రాబ్లమ్ అయితుంది. ఓకే. అయితే మీరిక్కడ చూస్తే ఇప్పుడు నా పేరు ప్రమోద్. హ్మ్. నేను సన్యాసం తీసుకున్నాక నా గురువు పేరు చేంజ్ జేస్తారు. ఓకే. అలా ఈడికి రాధా మనోహర్ దాస్ అయ్యింది. ఓకే. అంతకుముందు ఈడి పేరు మోహన్ రావు. ఓకే. అది. మళ్ళీ సరే, ఇప్పుడు నా సొంతూరికి నేను ధైర్యంగా పోతా గదా! అవునండి. నేను కూడా గుంటూరులో అయితే ఒక వెళ్తాను. ఆడామె చెప్పుతోని కొట్టింది కాబట్టి గుంటూరుకి పోడు. ఓకే. కానీ నా సొంతూరికైతే నేను పోతా గదా! పోతాం. డెఫినెట్‌గా ఆ పోతామండి. సొంతూరు కూడా ఎట్లా పోతాడో తెలుసా? రాడారికి దొరకకుండా పోతాడు. చీకటి పడ్డాక పోతాడు. లైట్లు ఎలగక ముందే బయటికొచ్చేస్తాడట. ఎందుకండి అంత భయం? ఆడేం లంగపనులు చేశాడో. అదండి. అది వాడి ఎందుకన్ అది ఇంత నీచమైన బ్రతుకు బ్రతుకుతున్నాడంటే నోరు తెరిస్తే బైబిల్‌ని తిట్టడం, జీసస్‌ని తిట్టడం, సాయిబాబాని తిట్టడం, ముస్లిమ్స్‌ని తిట్టడం ఇవే తప్ప ఒక రాముడి గురించి గొప్పగా చెప్పడం గూడా రాదు. ఇప్పుడు నా జన్మ ఉత్తమ జన్మ అనుకుంటారు గానీ, నేనిప్పుడు వేరే మతాలని తిట్టి, నా జన్మ నీచపు జన్మ రావాలని ఎవడు కోరుకుంటాడు? కోరుకోరు. ఎవరు కోరుకోరు. నీచపు జన్మ అంటే ఆ మతంలో పుట్టాలని అనట్లేదు. హ్మ్. ఎంత తిడితే అంత నీచమైన జన్మలో పుడతావు. ఇప్పుడు 'ముకుంద్ బ్రహ్మచారి' గురించి చెప్పా. అవునండి. అతను
ఇస్లాం మీద ద్వేషం పెట్టుకున్నాడు గానీ, సనాతన ధర్మంలో అతను నిత్య కర్మలు ఏవైతే చేయాలో, సంధ్యావందనమో, ఏదో ఒకటి దేవుడి నామస్మరణనో ఏదో ఒకటి హ్మ్. చేశాడు. ఒక పాయింట్‌లో మాత్రం ద్వేషం పెంచుకున్నాడు గాబట్టి, ఒక రాజులాగా పుట్టాడు అక్బర్‌లాగా. ఓకే. అదే ఇప్పుడు వీడున్నాడు. రేపొద్దున ఎలా పుడతాడు? అదే చర్చి ముందు ఏదో కుక్కలాగా పుడతాడు. వాడేసిన కేకే వీడు తింటాడు. ఆ! అదే జన్మొస్తది. గురువులను తిడితే. గురునింద చేస్తే 11 జన్మలు గురుగీత ప్రకారం. హ్మ్. గురుగీత మళ్ళీ స్కాంద పురాణంలోనే ఉంటది. ఓకే. గురుగీతం ప్రకారం 12 జన్మలు కుక్క జన్మొస్తది. అది ఏ గురువులైనా కానివ్వండి. అది ఏ గురువునైనా. అది ఇప్పుడు ఏ గురువైనా జీసస్ గురువు కానివ్వండి. కాదు జీసస్ క్రైస్ట్ ఒక గొప్ప గురువు, సిద్ధ పురుషుడు, ఒక ఇది కాకపోతే, ఒక యోగి కాకపోతే, హ్మ్. నీమ్ కొరలి బాబా, రమణ మహర్షి లాంటి వాళ్ళు ఎందుకు ఆయన గురించి గొప్పగా రాస్తారు వాళ్ళ చరిత్రల్లో. మరి అలాంటప్పుడు అవతల వాడు ఎవరినైతే గురువుగా భావిస్తుండో అతనిని తిట్టినా గూడా మరి అది గురునిందనే గదా! అవును. అంటే ఇప్పుడు ఈ అదే గురు ఉంది. నింద అనేది ఎవ్వరు చేసినా సరే జన్మ జన్మలకి పోతుంది. వాళ్ళు క్రిస్టియన్స్ అయినా, ఆ! హిందూస్ అయినా, ముస్లిమ్స్ అయినా. 100% అది. ఓకే. ఇది ఇక్కడ ఒక మతానికి ఇది పర్టిక్యులర్‌గా లేదు. అన్ని మతాలకి వర్తిస్తది. అలా అన్నిటికి ఇప్పుడు చూస్తే హ్మ్. సరే, ఇప్పుడు ఆహ్, నేనిది చెప్పా. ఏది 'అక్బర్' స్టోరీ చెప్పా. అవును. మరిప్పుడు వీడు శివుడిని తిడతాడా? ధైర్యం చేస్తాడేమో అడగండి. ఈ పాయింట్ నేను చెప్తా. చాలా ఇంపార్టెంట్. ఓకే. భద్రాచలం చరిత్ర ఉంటది. ఓకే. మనకి భద్రాచలం తెలుసు గదా! ఆ! తెలుసండి. రాముడి గుడి, రామదాసు స్టోరీ. భద్రాద్రి. హ్మ్. అందులో తానీషా ఉంటాడు గదా! తానీషా పూర్వజన్మ రాముడు తన విగ్రహంలో నుంచే చెప్పాడు రామదాసు భార్యకి అని చరిత్ర. భద్రాచలం స్థల పురాణం. ఓకే. ఏంటదంటే తానీషా పుట్టడానికి కారణం ఏందంటే, ఆ తానీషా పోయిన జన్మలో శివుడి భక్తుడు. నేను 365 డేస్ రుద్రాభిషేకం చేస్తా అని మొక్కుకుంటాడు. ఓకే. నాకు నీ దర్శనం గావాలి అని శివుడిని మొక్కుకుంటాడు. హ్మ్. సో, ఈమె తల బ్రద్దలు కొట్టుకు ఆమె విగ్రహం దగ్గరెళ్లి రామదాస్‌కి ఇలా అరెస్ట్ అవుతాడు కదా! జైల్‌లో అవునండి. పెడతారు కదా! అవును. తల కొట్టుకొని బాధపడుతుంటే శివుడు వాయిస్‌లో నుంచి చెప్తారు. వచ్చే జన్మలో నువ్వు అంటే శివలింగాన్ని బ్రద్దలు కొట్టావు కాబట్టి వేదాన్ని తిరస్కరించే మతంలో పుడతావు అని చెప్పి. ఓకే. అలా వచ్చింది తానీషా. మరిప్పుడు ఎవరు చెప్పారు బ్రాహ్మణుడికి నువ్వు వచ్చే జన్మలో వేదంని తిరస్కరించే మతంలో పుడతావని? శివుడు చెప్పారు. మరి తానీషా ముస్లింలాగా పుట్టడం తానీషా చేతిలో ఉందా? దేవుడి చేతిలో ఉందండి. మరిప్పుడు వీడెళ్లి శివుడిని తిడతాడా? అడగండి. తిట్టాడండి. తిట్టమని చెప్పండి. సరే, సరే. ఆ! శివుడినంటే ఓకే. వీడు జై శ్రీరామ్, జై శ్రీరామ్ అంటాడుగా ఎక్కడ పోయినా గూడా. అవును. మరి వీడిప్పుడు రాముడిని గూడా తిట్టాలి. ఏ పాయింట్‌లో తెలుసా? హ్మ్. భద్రాచలంలో హ్మ్. శిక్షలు అనుభవించింది రామదాసు. అవును. శిక్షలు పెట్టింది తానీషా. తానిష్. తానీషా పుట్టుక గురించి నేను చెప్పా. అవును. మరిప్పుడు రాముడు గోపన్న కాస్త రామదాస్ అయ్యాడు. రాముడికి దాసుడయ్యారు. అవును. అలా రాముడి కోసం గుడి కడదామనే గదా! ఆయన శిక్షలు అనుభవించింది. అవును. మరి ఫస్ట్ దర్శనం రాముడు తానిషాకిచ్చాడా? రామదాసుకిచ్చాడా? తానిషాకి తానిషాకే ఇచ్చాడు. ఇచ్చాడు. అందుకే గదా! కలలో వచ్చి ఆయనకి ఎన్ని డబ్బులివ్వాలో అన్ని డబ్బులిస్తారు. రామోజీ, లక్ష్మోజీ లాగొచ్చి. అవును. మరిప్పుడు వీడు రాముడిని తిట్టమని జెప్పండి. ఓకే. వాడెవడో నీ భక్తుడిని శిక్షించినందుకు వానికి ఫస్ట్ దర్శనం ఇచ్చి వాళ్ళ అప్పు తీర్చావు. నీ సెకండ్ దర్శనం రామదాస్‌కి ఎందుకిచ్చావు? ఫస్ట్ దర్శనం ఇవ్వాలి గదా! అని తిట్టమని జెప్పండి హ్మ్. ధైర్యం ఉంటే. నేనేమంటున్నానంటే ఇప్పుడు మీరు చెప్తేనే గాని ఈ విషయాలన్నీ తెలుసుకోలేడేమో. ఈ ఇప్పుడు ఏమనాలో ప్రాబ్లమ్ అర్థం అదే గదా! కావట్లేదండి. ఆ! ఇవన్నీ ఇప్పుడు నేనెక్కడి నుంచి నేర్చుకున్నా? నా సొంతంగా నేనేమైనా చదివానా? హ్మ్. గురువులు ప్రవచనాల్లో చెప్పినయే నేను చెప్పినా. ఓకే. అంటే నేను ప్రవచనాలు విన్నా. హ్మ్. కాబట్టి నేను చెప్పగలిగినా. ఇప్పుడు వీడుంటాడు. హ్మ్. ఎప్పుడన్నా ప్రవచనాలు వింటే కదా చెప్పడానికి. ప్రవచనాలు వింటేనో, లేకపోతే ఒక పుస్తకం తీసి చదివితేనో తెలుస్తుందేమో. ఆ! వాళ్ళ గురువే రాసుకున్నారు. కృష్ణుడిని అర్థం చేసుకోవాలి అంటే, కృష్ణుడు అర్థమైన వాళ్ళకి జీసస్ అర్థమవుతాడు. జీసస్ అర్థమైన వాళ్ళకి కృష్ణుడు అర్థమవుతాడు. లేదు లేదు నేను ఓన్లీ కృష్ణుడినే పూజిస్తా, జీసస్‌ని పూజించను అంటే వాడు మూర్ఖుడు అని జెప్పి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ ఫౌండరే ఆయన ఇంటర్వ్యూలో చెప్పుకున్నారు 1969లో. ఓకే. మళ్ళీ ఇప్పుడు ఇస్కాన్ బుక్కుల్లో జీసస్‌ని కృష్ణుడి కొడుకని రాసుకున్నారు. ఓకే. ఏ ప్రమాణంతో రాసుకున్నారో తెలీదు. కానీ హ్మ్. వీడికి జీసస్ అంటే పడదు గాబట్టి, వీడు ఫస్ట్ క్వెషన్ జేయాల్సింది క్రిస్టియన్స్‌నా? లేకపోతే వీడు ఏ సంస్థనైతే ఫాలో అవుతున్నాడో, ఆ సంస్థలో రాసుకున్న శిబిర ప్రభుపాదతో గొడవ పడాలా? ఇస్కాన్‌తో గొడవ పడాలా? హ్మ్. ఎవరితో గొడవ పడాలి? క క్రిస్టియన్స్‌తోనా? వాడి సంస్థతో కదా వాడు గొడవ పడాలి. లేకపోతే నా సంస్థలో ఇట్లా జీసస్ గురించి ఉంది గాబట్టి, నేను ఈ సంస్థలో నుంచి బయటికొస్తున్నా ఒక స్టేట్‌మెంట్ ఇచ్చి బయటికి రమ్మని జెప్పండి. అసలు ఆ ఒంటి మీద కాషాయం గుడ్డలు లేకపోతే మనిషిగానైనా గుర్తుపడతారంటారా? గుర్తుపట్టరు గదా! అసలు వాడిని ఎవడు గుర్తుపట్టడు. ఆ! ఇంకొకటండి, టైం అయితే దగ్గర పడ్డది. హ్మ్. కాకినాడలో మేబీ కేసేస్తే తీసుకోలేదేమో. నేను 2 చోట్ల ఏపిచ్చా గదా! ఆ! మొన్న సాయిబాబా విషయంలో. పెద్దాపురంలో వేసినా తీసుకోలేదండి కేసు.
ఆ! సాయిబాబా విషయంలో వీడి మీద 2 ఎఫ్ఐఆర్‌లు అయినాయి. ఓకే. ఒకటి షిరిడీలో అయ్యింది. ఒకటి హైదరాబాద్‌లో అయ్యింది. ఎట్లా తప్పించుకుంటాడు? నా దగ్గర నుంచి అయితే అస్సలు వీడు కాదు. ఆ కరుణాకర్, లలిత్ గాడు ఎవడు తప్పించుకోడు. అదేండి వీళ్ళకి ఒక బ్యాచ్ ఉన్నట్టుందండి. బిగ్గర్ బ్యాచ్ అనాలేమో వీళ్ళని. అందరి దగ్గర ఎంత డబ్బులు తీసుకుంటారో అడుక్కు తెలుసా? ఇప్పుడు సన్యాసి, సన్యాసి భిక్ష అడగాలి గాని డిమాండ్ చేయొద్దు నాకియ్యి అని. అవునండి. ఇప్పుడు ఒక ఇంటికెళ్తాడు సన్యాసి. అమ్మ అంటే లైక్ ఈ పూటకి నా కడుపు నిండడానికి ఏమైనా పెట్టాను అని అడగాలి అంతే. ఆ పూటకే. దాని హ్మ్. తర్వాత రోజుకి మళ్ళీ కొత్తగా సంపాదించుకోవాలి సన్యాసి అనేటోడు. ఓకే. ఇతనేం చేస్తాడు తెలుసా? బైబిల్‌ని తిట్టడానికి ఇతన్ని పిలిచినప్పుడు 20,000, 50,000 తీసుకుంటాడు సభని బట్టి, వచ్చే జనాలను బట్టి. ఓకే. ఆవిడ సభ ఎవరైతే ఏర్పాటు చేశారో వాడి ఫైనాన్షియల్ స్టేటస్‌ని బట్టి హ్మ్. 10,000, 20 10,000 కూడా కాదు. 20,000 మినిమమ్ తీసుకుంటాడు సారు. ఓకే. 20,000 ఏం చేస్తాడు ఆ సన్యాసి? అసలు ఆ సన్యాసి బ్రతికే కాదు. సన్యాసి అంటే ఏంటిది? అన్నీ వదిలిపెట్టి ఆడి జీవితం మొత్తం దేవుడి నామస్మరణలో లేకపోతే ఆధ్యాత్మిక విషయంలో పెట్టేవాడు. అవును. ఇతనికి 20,000 ఇస్తే 2 సభలకు పోయాడనుకోండి నెలకి ఇతని ఇన్‌కమ్ ఎంత? 40. 40,000. హ్మ్. ఎక్కడ పడితే అక్కడికి పోతుంటాడు కదా! ఎక్కడ పోయినా కనిపిస్తా ఉంటాడు కదా! ఏ అవును. ఛానెల్‌లో పోయినా గూడా. అట్లంటే ఇతని సంపాదన ఎంతో చూడండి. బైబిల్‌ని తిట్టడానికి ఇతనికి పోషిస్తున్నారు హిందువులు. హ్మ్. ఏంది ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పొద్దున్నుంచి రాత్రి వరకి కష్టపడితే వచ్చే డబ్బుల కన్నా బైబిల్ తిడితే ఇతనికొస్తున్నాయి. హ్మ్. సో, ఇక్కడ ఇంకొకటి ఇతనికి ఫుడ్ పెట్టేది సనాతన ధర్మమా? బైబిలా? సనాతన ధర్మమే పెడుతున్నాను. కాదు బైబిల్ పెడుతుంది. బైబిల్ తిట్టినందుకు ఆ డబ్బులొస్తున్నాయి. ఓహ్! అలా అంటారు. కరెక్టేనండి. కరెక్ట్. మీ మరి పాయింట్ ఆడికి కరెక్ట్. ఫుడ్ 5 ఏళ్ళు నోట్లోకి పోతున్నాయంటే ఆడు బైబిల్‌ని తిట్టినందుకే గదా! సో, యాహ్! యాహ్! వీడికి కరెక్ట్. ఫుడ్ పెట్టేది హిందువులు కాదు బైబిల్. ఓహ్! దానికైనా వాడు రుణపడి ఉండి అట్‌లీస్ట్ ఇప్పటికైనా తిట్టడం ఆపేయాలి. ఆడి బ్రతికి లేకపోతే తీసుకున్న ప్రతి రూపాయి బైబిల్‌ని తిట్టి సంపాదించిన ప్రతి రూపాయి ఆడి నాశనానికే అది. సరే అన్న. చాలా మంచి విషయాలు చెప్పారన్న మాకు. చాలా థ్యాంక్ యూ సో మచ్. ఏంటంటే అదే మీలాంటి వాళ్ళు ఉండబట్టే ఇతర మతాల వాళ్ళు ఇప్పటికైనా కొంచెం కలిసుండగలుగుతున్నారేమో. ఇలాంటి దుర్మార్గులు సమాజంలో చీడ పురుగుల్లాగుండి వాళ్ళెట్లా అంటున్నారంటే కులాల మధ్యన నిప్పు రగలేసి ఆ నిప్పులో చలి కాచుకుంటున్నారండి. అసలు అవునవునవునవును. నిజంగా సనాతన ధర్మం అలా చెప్పిందా? లేదా? అనే కన్‌ఫ్యూజన్‌కి గురైపోతున్నారు. ఎవరైతే హిందువులున్నారో అసలైన హిందువులు. ఇప్పుడు వీళ్ళు నేను పురాణాల్లో నుంచి చెప్పాను గదా! నా సొంతంగా గూడా నేను చెప్పలేదు. ప్రతి అవును. దానికి ప్రూఫ్ ఉంది నేను చెప్పిన దానికి. ఇది ఇప్పుడు రాధా మనోహర్ దాస్ ఒక వారం రోజులు హ్మ్. కామ్‌గా రామాయణం చెప్పమని చెప్పండి. వానికసలు వ్యూస్ రావు, ఏం రావు. ఓకే. అది అది పరిస్థితి. అట్లా ఉంది సిట్యుయేషన్ ఇప్పుడు. సో విన్నారు కదండీ! ప్రమోద్ ట్రావెలర్ అని చెప్పేసి ఈయన సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ ఉంటారు. మీరు పాపులర్ అన్నట్టు ఇతను. మనకి యూట్యూబ్ వీడియోస్‌లో కానివ్వండి, లేకపోతే ఛానల్స్‌లో కానివ్వండి, సెపరేట్‌గా ఈయనకంటూ ఒక ఛానెల్ ఉంది. అందులో కూడా చెప్తారనమాట. ఇలాంటి వాళ్ళు ఇంకా ఉండబట్టే వేరే మతాలకు హిందుత్వం మీద ఇంకా కొంచెం గౌరవం ఉందండి. హిందూ ధర్మం మీద గౌరవం ఉంది. ఆయన చెప్పారు కదండీ! సనాతన ధర్మం వేరు, హిందూ ధర్మం వేరని ఒక హిందూ సోదరుడే చెప్తుంటే, ఇలాంటి దుర్మార్గులు పిచ్చి కుక్కలో వచ్చి ఆ 2 ఒకటే అని చెప్పేసి, ఎవరైతే అసలైన హిందువులున్నారో వాళ్ళకి కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంకా కామెంట్స్ వస్తాయి. మళ్ళీ వస్తాడు వీడు. ఈ డిచ్‌కీ బాబా, బొకడా బాబా, అడుక్కు తినే బెగ్గర్ బాబా మళ్ళీ వస్తాడన్నమాట. కనీసం చెప్పాడు కదా! అన్న చెప్పారు కదా! ప్రమోద్ గారు చెప్పారు కదా! ఆ విషయాలన్నా చూసుకొని నేర్చుకోరా బాబు. రాసుకో. మనకొక రామాయణం తెలీదు, భాగవతం తెలీదు. ఏదన్నా అడిగితే క్వెషన్ ఏదన్నా అడిగితే గనక డైరెక్ట్‌గా ఎప్పుడైనా సమాధానం చెప్పావా నువ్వు? ఎప్పుడైనా ఒక పురాణాల గురించి అడిగినా, లేకపోతే శాస్త్రాల గురించి అడిగినా, మన పెద్దవాళ్ళని చెప్పేసి వాళ్ళ మీదకి తోసేస్తాం. మరి నువ్వు దేనికున్నట్టు? వేరే మతాల మీద పడి ఏడవడానికి నువ్వున్నట్టు. ఇప్పుడు మళ్ళీ పెడతాడు కామెంట్ ఈడు బొట్టు పెట్టుకో అని. నేనెవరో నీకు తెలీదు. నేను మాట్లాడేది నీకు నచ్చట్లేదు కాబట్టి నా మీద ఒక ముద్రేసేయాలి. ఏ ముద్ర? ఈమె హిందూ కాదు. బొట్టు పెట్టుకుంటే హిందువు ఎంత అడ్డమైన వాగుడైనా వాగొచ్చు నీలాగా. భుజాల మీదకి ఎక్కేసుకుంటారు. బొట్టు పెట్టుకోకుండా నిజాలు మాట్లాడితే వాళ్ళు ఉగ్రవాదులు. నీలాంటి వాళ్ళు కదా దేశానికి దరిద్రం. నీలాంటి వాళ్ళు లేకపోతే ప్రశాంతంగా ఉంటది. ఉంటది మీ బెగ్గర్ బ్యాచ్ ఒకటి ఉంటదన్నమాట. మీరు సొంతంగా పని చేసుకొని కడుపు నింపుకోలేరు మీరు. మంది మీద పడి బతుకుతారు. వేరే మతాల మీద పడి బతుకుతారు. ఒక ఆడదాన్ని గౌరవించని నువ్వు హిందుత్వంలో పుట్టినవాడవంటే ఎవడూ నమ్మడు. నిజమా కాదా? ఆ కింద కూడా కొన్ని కామెంట్స్ ఎందుకంటే నేను అది చదివిన తర్వాత నిజమే అని ఆలోచించుకోవడానికి పైన అతను రాసింది ఏంటంటే నేను వాళ్ళ ఊరి వాడని. ఇప్పుడు అదే విషయం కన్ఫర్మ్ చేసుకుంటున్నా ఎవరైతే ప్రమోద్ అన్న గారు మనతో మాట్లాడాడో ఈయన చెప్పిన విషయం ఏంటిదండి? వీడెప్పుడు ఊరెళ్ళినా సరే పొద్దు గుకిన తర్వాత ఎళ్తాడు. పొద్దు పొడవక ముందు వచ్చేస్తాడు. మనకి ఈజీగా చెప్పాలంటే. నైట్ పూట ఎళ్తాడు. తెల్లవారు గట్ల తిరిగొచ్చేస్తాడనమాట. ఇది ఊర్లో వాడుకున్న విలువ. ఈ విలువలు కలిగిన వాడు, ఇలాంటి చండాలపు విలువలు కలిగిన వాడు బోధిస్తా ఉంటే, కొంతమంది వాడి చుట్టూ భజన చేసేవాళ్ళు భజన కొడతారు వాళ్ళకి.
అసలైన హిందువులు ఎవరు కొట్టరండి నాకు తెలుసు. 100% చెప్పగలను నేను. మీరెవరండి దేశం నుంచి వెళ్ళిపోండి అని చెప్పడానికి? ఇక్కడ పుట్టినోళ్ళని, పెరిగినోళ్ళని, బతుకుతున్న వాళ్ళని ఇది మా దేశం వెళ్ళిపోండి అని చెప్పడానికి మీరెవరు? ఈ దేశం మీద మీకెంత హక్కు ఉందో ఇక్కడే పుట్టి పెరిగిన వాళ్ళు కూడా అంతే హక్కు ఉంది. అది చెప్పాడు కదండి అన్నగారు. బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు ఓన్లీ క్రిస్టియన్స్ ని మాత్రమే వాడి దగ్గరికి తీసుకున్నాడా? మిగతా ఇద్దరిని తోసేసాడా? అందరిని వాడుకున్నాడు బ్రిటిష్ వాడు. వాడికి కావాల్సింది సంపాదించుకున్నాడు, పోయాడు. మరి ఇక్కడే పుట్టి పెరిగిన వాళ్ళు కూడా మీరు ఈ దేశానికి సంబంధించిన వాళ్ళు కాదని ఎలా చెప్తారు మీరు? ఇదే మన బతుకు. అయితే మొక్క మీద బొట్టుందా లేదా చూసి మీద ఆడిపోద్దాం, లేకపోతే కులం మతం పేరు చెప్పి మాట్లాడేద్దాం, లేకపోతే ఇప్పుడు ఈ సన్నాసులు తీసుకొస్తారు కదండి, హిందుత్వ ధర్మం ముసుగులో ఉన్న ఈ సన్నాసులు తీసుకొచ్చేదాన్ని పొట్రైట్ చేసేద్దాం. మీరు ఈ దేశం కాదు, దేశం వదిలిపెట్టి వెళ్ళిపోండి అని చెప్పేసి చెప్దాం. వ్యూవర్స్ చూడండి, నేను హిందూ సోదరులకైనా, ముస్లిం సోదరులకైనా, క్రిస్టియన్ సోదరులకైనా ఒకటే చెప్తున్నాను. ఏ వీడియో చేసినా ముందు మతం అనేది మారుకోండి. అక్కడ కంటెంట్ అనేది నిజాయితీగా ఉందా లేదా చూడండి ఫస్ట్. నేను స్టార్టింగ్ నుంచి చెప్తున్నానండి, ప్రతి ఒక్క మతంలోనూ ఇలాంటి చెడ పురుగులు ఉన్నారు. క్రిస్టియన్స్ లోను ఉన్నారు, ముస్లిమ్స్ లోను ఉన్నారు. వాళ్ళ గురించి కూడా మాట్లాడుతున్నాం కదా. వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు మనం జై భారత్ అని చెప్పేసి జై కొట్టేద్దాం. మన తప్పులు మనం బయటకు తీసుకుంటున్నప్పుడు మాత్రము ఉగ్రవాది, హిందూ ఉగ్రవాది, లేకపోతే దేశద్రోహి, హిందుత్వానికి వ్యతిరేకి, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు, అమ్మతనాన్ని కూడా తీసుకొస్తున్నారు. అమ్మతనాన్ని తీసుకొచ్చేవాడికి ఒక్కటే చెప్తున్నాను, మీ ఇంట్లో అమ్మ ఆడపిల్ల లేదా, పోనీ మీకు ఆడపిల్ల లేదనుకోండి, ఇంట్లో అమ్మ లేదా, మీకు అమ్మ కళ్ళకి గుర్తు రావట్లేదా మీకు? ఇలాగా మీరు తయారయ్యేది. ఇలాంటి చండాలుని వెనకాల పెట్టుకుని తిరిగితే అలాంటి చండాలపమైన ఆలోచనలు వస్తాయి. అందరూ కాదండి, నేను మళ్ళీ చెప్తున్నాను, కొంతమంది ఎవరైతే ఈ పనికిమాల నోడు చుట్టూ తిరుగుతున్నారో వాళ్ళు అన్నట్టు. మిగతా సోదరులు మంచిగానే ఉన్నారండి. అలాంటి వాళ్ళ బ్రెయిన్ ని స్పాయిల్ చేయడానికి ఇలాంటి చీడ పురుగులు అనేవి తయారవుతున్నాయి. అవసరం అంటారు ఇలాంటి వాళ్ళు మనకి? ఏదో కూడా పెట్టాడు, స్క్రీన్ షాట్లు పెడతానండి. బొట్టు పెట్టుకుంటే నేను బొట్టు పెట్టుకుంటున్నానో లేదో నా ఇష్టం. అది నేను మాట్లాడే కంటెంట్ నీకు పాజిటివ్ గా ఉంటే దాని గురించి పట్టించుకోవు. ఇంకా నెగిటివ్ గా ఉంటే బొట్టు పెట్టుకోవాలి, పాజిటివ్ గా ఉంటే ఏం అవసరం లేదు నీకు. ఇది నువ్వు పెరిగిన పెంపకం.